హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అయితే కొట్టేయండి. మరి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ ద్వారా పెట్టండి. నేను మీకు అరుణాచలం వెళ్తున్నానని వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాను. చూసారా, నార్మల్ డేనే ఇంత రష్గా ఉందండి. ఇంకా ఏదైనా విశేషం టైంలో ఇంకెంత రష్గా ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళాము మేము ఫ్యామిలీతోని. కాకపోతే పిల్లలతో కొంచెం ఇబ్బంది పడ్డాము. అయినా కూడా మాకు దర్శనం బాగా అయ్యింది. సో మేము ఆఫ్టర్నూన్ 1:30కి దర్శనానికి వెళ్ళాము. మాకు అయ్యేసరికి 4 అయిపోయింది. 2.5 అవర్ అక్కడే అయ్యింది. యాక్చువల్గా మేము గిరి ప్రదర్శనం చేద్దామని అనుకున్నాం, కానీ బయట బాగా ఎండగా ఉంది. అందుకే దర్శనానికి ఫస్ట్ వచ్చాము. ఈ లోపలే కొంచెం ఎండ తగ్గిద్ది, పిల్లలతో ఇబ్బంది ఉండదని. దర్శనం చాలా హ్యాపీగా జరిగింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే మా చిన్న పాప అస్సలు నన్ను కింద దింపనివ్వట్లేదు ఫ్రెండ్స్. అందుకే కొంచెం ఇబ్బంది అయింది. యాక్చువల్గా నేను బయట నుంచే మీకు వీడియోస్ తీద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు అవ్వలేదు. సో అందుకే మ్యాక్సిమం ఈ వీడియో అయితే కొంచెం ట్రై చేశాను మీకోసం. సో దర్శనం మాత్రం చాలా బాగా అయ్యింది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మీకు కూడా అరుణాచలం వెళ్ళాలనిపిస్తుంది కదా. తప్పకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మేము ఫస్ట్ టైం వెళ్ళాం, హడావుడిగా వెళ్ళాం. కానీ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం అంతా బాగా జరిగింది. సో మాకు దర్శనం అయిపోయిన వెంటనే 5:30కి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మాకు అది కంప్లీట్ అయ్యేసరికి మొత్తం 15 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. అది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి midnight 2 o'clock అయింది. చూసారా, మా పాప అస్సలు నన్ను వదిలి దిగట్లేదు కిందకి. మీకు అక్కడ ఏం కనిపిస్తున్నాయి? జింకలు కనిపిస్తున్నాయా? నేను లైవ్లో జింకల చుట్టూ ఇదే ఫస్ట్ టైం. సో నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో నేను అందుకే వీడియో తీశాను. అప్పుడు టైం ఎంత అయింది తెలుసా? నైట్ 12:30 అయింది ఫ్రెండ్స్. సో మేము అక్కడక్కడ పిల్లలతో ఉన్నాం కదని ఆగి స్లోగా గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేసాము. అందుకే మాకు నైట్ అయిపోయిందన్నమాట. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ 5:30కి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.